మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబడిన రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో రైతుకు సరైన సమయంలో రుణమాఫీ చేయడం ద్వారా తన పెట్టుబడి ఖర్చులకు మరియు ఎరువులు, పురుగుమందుల అవసరాలకు రుణమాఫీ నిధులు పనికి వస్తాయని, క్షేత్రస్థాయిలోని రైతులను రుణ విముక్తి చేయాలనే సదుద్దేశంతో ప్రభుత్వం కృత నిశ్చయంతో రుణమాఫీ నిధులను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన ఎలాంటి సందేహాలున్నా, ఫిర్యాదులున్నా క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తీర్ణాధికారి, మండల స్థాయిలో మండల వ్యవసాయాధికారి, జిల్లా స్థాయిలో జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయాల్లో ప్రత్యేక ఫిర్యాదు విభాగాలు ఏర్పాటు చేయడమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, జిల్లా సహకార శాఖ అధికారి కరుణ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మూర్తి, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, ప్రాథమిక సహకార సంఘం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మెయిన్ ఎవరైతే ఉద్దేశించి ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసిందో తెలంగాణ ప్రభుత్వం, ఎస్పెషల్లీ రైతులందరికీ కూడా, మన జిల్లా రైతులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. సో మనం చూసినట్లయితే ఇంతకుముందు 18th జూలై రోజు మరి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ₹1,00,000 లోపు ఎవరెవరైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ₹1,00,000 లోపు ఉన్నారు, సో వాళ్ళందరికీ కూడా ఒకటే రోజు అంటే హానరబుల్ సీఎం గారు అక్కడ హైదరాబాద్ సెక్రటేరియట్ లో ఇనాగ్రేషన్ చేయగానే అందరి అకౌంట్లలో కూడా అమౌంట్ ఒకటేసారి డిపాజిట్ కావడం జరిగింది. సో చాలా పెద్ద ఎత్తున మరి ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఆ రోజు 18th జూలై రోజే మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 47,000 మంది రైతులకు 238 crores వాళ్ళ అకౌంట్లలో కూడా జమ కావడం జరిగింది. అక్కడక్కడ ఇది ఎవరికైనా రాలేదు, లేకపోతే ఇక్కడ చిన్న చిన్న టెక్నికల్ సాంకేతిక సమస్యలతోటి ఆగిపోయినట్లయితే వాళ్ళు ఎవరు కూడా నిరాశ తీసుకోవడానికి లోన్ కావద్దు. ఇక్కడ జిల్లాలో ఒక హెల్ప్ డెస్క్ ఉంది, అదేవిధంగా మండలాల్లో కూడా, అదేవిధంగా గ్రామాల్లో కూడా మీ ఏఈ వాళ్ళ ద్వారా మీ ఫిర్యాదు 238 crores ₹1,00,000 లోపు రుణం తీసుకునే వాళ్ళందరికీ కూడా అప్పుడు మాఫీ చేయడం జరిగింది. మరి ఈ రోజు ఇప్పుడే ఆనరబుల్ సీఎం గారు అసెంబ్లీ సమావేశంలో కూడా కొద్దిసేపు వాయిదా వేసి, సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనేసి అక్కడ స్టేట్ లెవెల్లో కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మరి మినిస్టర్స్ అందరూ, ఎమ్మెల్యేస్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యేసి, సో సెకండ్ ఫేజ్ 1,00,000 లోపు అంటే 1,00,000 నుంచి 1,50,000 లోపు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ అకౌంట్లలో కూడా ఇమీడియట్ గా అక్కడ ఇప్పుడు ఒక పెద్ద జంబో చెక్ ద్వారా వారు ఈ ప్రోగ్రామ్ ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో ఇమీడియట్ గా ఇప్పుడు ఒకటేసారి ఈ 1,00,000 నుంచి 1,50,000 వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి అకౌంట్లలో కూడా ఇప్పుడు అక్కడ నుంచి మనకి అప్రూవల్ వచ్చింది. సో అందరి అకౌంట్లలో కూడా ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పడడం స్టార్ట్ అయింది, మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నాకు చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది ఏంటి అనేసి అంటే, నిన్నటి వరకు మనకు వచ్చిన డేటా ప్రకారం ఇప్పుడు మేము ప్రిపేర్ చేస్తున్న చెక్ కూడా నిన్నటి వరకు వచ్చిన డేటా ప్రకారం ప్రిపేర్ చేయడం జరిగింది. సో సుమారుగా 183 కోట్లు 18,000 మంది వరకు రైతులు నిన్నటి వరకు మనకి ఉండే 1,00,000 వరకు. బట్ ఇప్పుడే డైరెక్టర్ అగ్రికల్చర్ గారి నుంచి మెసేజ్ రావడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ కూడా వాళ్ళు ఇచ్చినారు. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం సో 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉన్న వాళ్ళందరూ కూడా మన జిల్లాలో ఇప్పుడు ఎవరెవరు అకౌంట్ అయితే పడ్డాయో అమౌంట్ వాళ్ళు వేసింది అప్డేటెడ్ ఫిగర్ ఇప్పుడు వాళ్ళు పంపించినారు. ఆ అప్డేటెడ్ ఫిగర్ ప్రకారం ఈ సెకండ్ ఫేజ్ లో ఇప్పుడు ఆ స్టేట్ నుంచి మన జిల్లా వ్యాప్తంగా కూడా 21,570 21,517 మంది ఫార్మర్స్, అదేవిధంగా 18,217 అంటే 18,217 ఫ్యామిలీస్. సో ఇంతమంది 18,207 ఫ్యామిలీస్ కి సంబంధించిన 21,517 మంది రైతుల అకౌంట్లలో 202.98 కోట్లు మన జిల్లా వ్యాప్తంగా కూడా రిలీజ్ కావడం జరిగింది. మనం ఒకటి ఏర్పాటు చేసుకుని గ్రీవెన్స్ సెల్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కానివ్వండి, లేకపోతే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కానివ్వండి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గర కానివ్వండి, వాళ్ళ గ్రీవెన్సెస్ ఇవ్వని కూడా చెప్పినాం. సో ఆ గ్రీవెన్సెస్ అన్ని కూడా నోట్ చేసుకున్నాం. ఆ గ్రీవెన్సెస్ అన్ని కూడా మాక్సిమం రిజాల్వ్ అయ్యి మరి ఈ రోజు ఏదైతే వస్తా ఉందో, సో ఇండియన్ బ్యాంక్ లో కూడా కొన్ని గ్రీవెన్సెస్ రాకపోవడం జరిగింది అప్పుడు, ఆధార్ కరెక్షన్ వాటి వల్ల. సో
సో అవన్నీ కూడా రిజాల్వ్ చేసుకొని ఇప్పుడు ఆ ఇండియన్ బ్యాంక్ సంబంధించిన అకౌంట్లను కూడా ఈ రోజు 1 lakh ప్లస్ 1.5 lakh రెండు కలిపి కూడా వాళ్ళ అకౌంట్లను కూడా ఈ రోజు డిపాజిట్ రావడం జరుగుతూ ఉంది. సో సుమారుగా సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఫేజ్ లో మనకి ఆల్మోస్ట్ మోర్ దాన్ 98% అందరికి కూడా వాళ్ళ అకౌంట్లలో మనం డిపాజిట్ చేయడం జరిగింది. 3540 మనకి ఇంతకుముందు ఉన్న రికార్డ్ ప్రకారం ఉంటే దాంట్లో ఇండియన్ బ్యాంక్ లో కూడా 12,131 మంది రైతులకు గాను 7,82 లక్షల డబ్బు కూడా వాళ్ళ అకౌంట్లలో కూడా జమ కావడం జరిగింది. సో సుమారుగా ఇప్పుడు ఈ ఫేజ్ లో చూసుకుంటే అత్యధికంగా 68 కోట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ద్వారా, కెనరా బ్యాంక్ ద్వారా ఒక 6.6 కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా 18th నుంచి చూసినట్టయితే బ్యాంకుల దగ్గర రద్దీ అనేది చాలా పెరిగింది. సో అందరూ రెన్యూవల్స్ కి వస్తా ఉన్నారు. సో అందరికి కూడా ప్రజలకు అందరికి ఎస్పెషల్ రైతులకు విజ్ఞప్తి ఏంటంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ సో వాళ్ళు ఒక సిస్టమ్ ప్రకారంగా ఏ రోజు ఏ విలేజెస్ బ్యాంకుకి వెళ్ళాలని కూడా వాళ్ళని ఒక షెడ్యూల్ ఇవ్వమని చెప్పినాం. ఆ షెడ్యూల్ పరంగా మీరు వెళ్తే కూడా రైతులందరూ కూడా బ్యాంక్ వాళ్ళ మీద కూడా అడిషనల్ బర్డెన్ అనేది పడకుండా ఉంటుంది. అందరు కూడా మనము రిజాల్వ్ చేయవచ్చు. సో ఆ విధంగా కూడా కొద్దిగా సహకరించాలనేది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులంతా కూడా హర్షించదగ్గ విషయం మీ అందరికి కూడా చాలా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. సో 202 కోట్ల రూపాయలు ఇమీడియట్ గా ఒక క్లిక్ తో మనకి మన జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ 238 కోట్లు మనకి ఫస్ట్ ఫేజ్ లో రిలీజ్ కావడం జరిగింది. సో రెండు యాడ్ చేసుకుంటే కూడా సుమారుగా మనకు 66,000 మంది రైతులకు గాను 441.79 crores అంటే 441.79 కోట్ల వరకు కూడా మనము ఇప్పుడే మన జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ రోజు కూడా రిలీజ్ కావడం జరిగింది. సో దీంట్లో మనం బ్యాంక్ వైజ్ చూసుకుంటే లాస్ట్ టైం కేవలం ఒక 20 వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి చేపట్టినటువంటి రుణమాఫీ కార్యక్రమం చాలా సంతోషదాయకం. ఈ యొక్క నిర్ణయంతో అనేక మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఆశిస్తూ మన జిల్లాలో ముఖ్యంగా మెదక్ జిల్లా అంటేనే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి జిల్లా, వ్యవసాయం మీదనే ఆధారపడినటువంటి జిల్లా. కాబట్టి మన జిల్లాలో ఈ రుణమాఫీ కార్యక్రమం ద్వారా జిల్లాలో అన్ని మండలాల్లో తర్వాత అన్ని రైతు వేదికల ద్వారా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షిస్తున్నారు. ఇది చాలా సంతోషం. తర్వాత ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు మీ అందరికీ తెలుసు 2 లక్షల రుణమాఫీ కార్యక్రమంలో మొదటి విడతలో ఇప్పటివరకు మనకి ఫేజ్ 1లో 47,978 మంది రైతులకి, తర్వాత 238 కోట్ల రూపాయలు రైతులకి రుణమాఫీ చేయడం జరిగింది. ఈ రోజు అనగా 30వ తారీఖు రోజు ఫేజ్ 2 18,540 మంది రైతులకి 183.26 కోట్ల రైతుల రుణమాఫీ చేయడం జరుగుతుంది.